అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 124. మ్యాన్షన్కి తిరిగొచ్చిన విరాట్. ఇక స్టోరీకి వెళ్తే, విరాట్ ద్వారా మహేంద్ర ఆచూకీ తెలియకపోవడంతో కావ్యని అడ్డుపెట్టుకొని కొడుకును కాపాడుకోవాలని ఉంటాడు రాజేంద్ర. మహేంద్ర గురించి కూపిలాగమని కావ్యని విరాట్ ఇంటికి పంపిస్తాడు. అక్కడికి వచ్చిన కావ్య హాస్నిని చూసి షాక్ అయ్యి తన మీద ప్రేమ ఒలకపోస్తున్నట్టు మాట్లాడుతుంది. కావ్య మనస్తత్వం తెలిసిన హాస్ని ఆమె మాటలకి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. హాస్ని మౌనాన్ని చూసి గట్టిగా నిట్టూరుస్తూ, మీ మధ్య రిలేషన్ ఎలా ఉంటే నాకెందుకులే, అయినా ఇక్కడికి వచ్చింది మా బావని చూడటానికి, నీ గురించి కాదు అంటూ తన యాటిట్యూడ్ని చూపించింది. ఎంతో పొగరుగా అటు ఇటు తిరుగుతున్న కావ్యాన్ని పట్టించుకోకుండా, ఆయన ఇంట్లో లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు, వెయిట్ చేయి అని కావ్యతో చెప్పి తన గదిలోకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న హాస్ని చివరి మెట్టుకు చేరుకొని ఒకసారి వెనక్కి తిరిగి కావ్యని చూసింది. కావ్య సోఫాలో కూర్చొని విరాట్ కోసం ఎదురు చూస్తూ కనిపించింది. నువ్వు ఎంత ఎదురు చూసినా విరాట్ ఇక్కడికి రాడు, రాణి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అని అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. విరాట్ వస్తాడని ఎదురు చూస్తూ కొంత సమయం గడిపింది కావ్య. అప్పుడే హాస్ని కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడం గమనించి, ఒక్కతే తినడానికి వెళ్తుందేంటి, విరాట్ ఇంటికి రాడా? అసలు ఎప్పుడూ పసపిట్టలా వాగుతూ ఉండే హాస్ని ఇంత సైలెంట్గా ఉండటం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇందాక నేను అనుమానించినట్టు మహేంద్ర కనిపించకుండా పోవడానికి హాస్ని ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది. ఎలాగైనా ఆ కనెక్షన్ ఏంటో కనిపెట్టాలి అని మనసులోనే అనుకొని అసలు విషయాన్ని రాబట్టాలని హాస్ని దగ్గరికి వెళ్ళింది కావ్య. డిన్నర్ చేయడానికి కిందకు వచ్చిన హాస్నిని చూసి ప్లేట్లో భోజనం వడ్డించింది సరిత. ఆ ప్లేట్ని తీసుకొని తన గదిలోకి వెళ్తున్న హాస్నితో, మేడం మీరిక్కడే భోజనం చేయొచ్చు కదా అని అన్నాడు సూరజ్. హాస్ని పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకున్న సరిత, సూరజ్ మనమిద్దరం ఇక్కడ పనివాళ్ళం, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మనకే మంచిది, మేడంకి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడే భోజనం చేయనివ్వండి అని సీరియస్గా చెప్పింది. ఇంతలో కావ్య అక్కడికి వచ్చింది. వెళ్ళిపోతున్న హాస్నిని అడ్డుగా పెట్టి, అదేంటి డిన్నర్ ప్లేట్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నావు, ఇంట్లో ఏదైనా గొడవ అయ్యి మనసు బాగాలేక బెడ్రూమ్లోనే తినాలని డిసైడ్ అయినట్టున్నావు, నీకో విషయం చెప్పనా, ఎప్పుడైనా ఎవరికైనా మనసు బాగాలేకపోతే తిండి మానేస్తారు, కానీ ఎవరూ చూడకుండా బెడ్రూమ్కి వెళ్ళి తినాలనుకోరు అని అనింది. ఆ మాటలకి సూరజ్ సరితాలకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతోనే సూరజ్ నోరు విప్పుతుంటే సరిత అతని చేయి పట్టుకొని వద్దు అని సైగ చేస్తూ అతన్ని కంట్రోల్ చేసింది. కావ్య మాటలు తనని రెచ్చగొట్టేలా అనిపించిన చిన్న మాట కూడా మాట్లాడలేదు హాస్ని. సైలెంట్గా డైనింగ్ టేబుల్ చైర్ని వెనక్కి లాగి ఎప్పుడు తినేటప్పుడు తాను కూర్చునే చైర్లోని కూర్చుంది హాస్ని. ఇప్పుడు సరిగ్గా చిక్కావే నాకు అని హాస్ని చూస్తూ అనుకొని కావాలనే విరాట్ కుర్చీలో సెటిల్ అయింది కావ్య. కావ్య చేస్తున్న ఓవర్ యాక్షన్ని చూస్తున్న సరిత, హాస్ని మేడం బాధలో ఉన్నారని తెలిసి పుండు మీద కారం చల్లడానికి వచ్చావా? నువ్వు విరాట్ సార్కి మరదలివి కాబట్టి నా చేతుల్లో బతికిపోయావు, లేదంటేనా మా హాస్ని మేడంని ఇబ్బంది పెట్టాలని చూసినందుకు సరైన గుణపాఠం చెప్పేదాన్ని అని చిన్నగా గొనుక్కుంది. తనలో తానే మాట్లాడుకుంటున్న సరితని చూసి, ఇక్కడ అందరూ ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నారు, నేను ఇంటికి గెస్ట్ని, కనీసం ఏదైనా తింటారని కూడా అడగరా? ఎనీవేస్ ఇది మా బావిళ్ళు కనుక ఏది కావాలంటే అది చేసే అధికారం నాకుంది, నేను హాస్నితో కలిసి తింటాను, నాకు కూడా వడ్డించండి అని చెప్పింది కావ్య. ఆమె మాటలు విని సూరజ్ సరిత హాస్నిని చూశారు. వడ్డించమంటూ సైగ చేసింది హాస్ని. కావ్య ఆకలి వేసి తినడానికి కూర్చోలేదు. తినడం అనే సాకుతో హాస్ని మనసుని మాటలతో కుళ్ళబడవడానికి ప్లాన్ చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే, విరాట్ బావ ఇంకా ఇంటికి రాలేదేంటి, అసలు తినడానికి వస్తాడా రాడా అని అడిగింది. మౌనంగా ఉన్న హాస్నికి కావ్య ఇంటెన్షన్ అర్థమైంది. ఇంకా తను మౌనంగా ఉంటే కావ్య రెచ్చిపోతుందని, నిజంగా మీ బావ గురించి అంతలా వరి అవుతున్నావా అని అడిగి తన మాటని కవర్ చేసుకుంటూ, అంటే నా ఉద్దేశం కాల్ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా, అనవసరంగా వరి అవ్వడం దేనికి అంటూ తన కోపాన్ని మాటల్లో చూపిస్తూ అంది హాస్ని. ఆ మాట విన్న కావ్యకి చాలా కోపం వచ్చింది. నాకే కౌంటర్ ఇస్తావా, నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు
అని మనసులో అనుకొని, విరాట్ నాకు బావ, కానీ అంతకన్నా గొప్ప వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కదా మీది. భర్త టైంకి ఇంటికి రాలేదని కానీ భోజనం చేయలేదని కానీ ఆలోచించవా? అయినా నా పిచ్చి కానీ నీకు అంత తీరిక ఎక్కడిది? ఎంతసేపు మొబైల్లో గేమ్స్ ఆడటం, నా బావ సంపాదించిన డబ్బులంతా షాపింగ్కి తగిలించడం తప్ప అని హాస్నితో చెప్తూ హాస్ని ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్ని చూసి లోపలే రాక్షస ఆనందాన్ని పొందుతోంది కావ్య. ఆమెకు తిరిగి కౌంటర్ ఇస్తూ, నువ్వే చెప్పావుగా నేను విరాట్తో ఎంతో గొప్పదైన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నామని. నేను టైంకి తినకపోతే ఆయన ఊరుకోరు. అలాగే నా భర్త తన హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయడు. సో నువ్వు ఓవర్ థింక్ చేయకుండా కామ్గా తిను అని విసుగ్గా అంది హాస్ని. బావ తింటాడని అంత నమ్మకం ఏంటో అని సాగదీస్తూ అన్నది కావ్య. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. విరాట్ నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ మరెవ్వరికి ఇవ్వరు, ఆయనలాగే నేను కూడా అని చెప్పింది హాస్ని. ఆ మాటలకి లోపలే కుళ్ళుకుంటూ, అందరికీ తెలుసు విరాట్ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అంటూ దీర్ఘాలు తీస్తూ చెప్తున్న కావ్యని మధ్యలోనే ఆపేస్తూ, తెలుసు కదా మరి ఇంకా ఇక్కడే ఉన్నావే, నా విరాట్ గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు నీకు, వెంటనే బయలుదేరు అంటూ వెళ్ళమని దారి చూపించింది హాస్ని. షూ అంటూ ఆవేశంగా పైకి లేచిన కావ్యాని, ఓహో కంట్రోల్ కంట్రోల్, లేనిపోని ఆవేశం తెచ్చుకొని మరోసారి కళ్ళు తిరిగి పడిపోయావనుకో, డాక్టర్ని పిలిపించి నిన్ను చూపించేంత ఓపిక తీరిక రెండూ నాకు లేవు. అందుకని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని మూసుకొని కూర్చుంటే నీకే మంచిది. తినాలని కూర్చున్నావు కదా, నోరు మూసుకొని పెట్టింది తిను, వచ్చిన పని చూసుకొని తిన్నగా వెళ్ళు అని అనింది హాస్ని. హాస్ని మాటలకి కోపంగా బుసలు కొడుతూ, హాస్ని అని గట్టిగా అరిచిన కావ్యతో ఇక సహనం చచ్చిపోయి కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో వేలిని చూపిస్తూ కాల్ చేసేలా చూసింది హాస్ని. హాస్నిలో ఎప్పుడు చూడని కోపాన్ని చూసిన కావ్య గుట్టుకలు మింగుతూ మౌనంగా ఉండిపోయింది. హాస్ని సైలెంట్గా తన డిన్నర్ పూర్తి చేసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. హాస్నిని సూటిపోటి మాటలతో ఏడిపిద్దామని ప్లాన్ చేసిన కావ్యకి తన ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆవేశంగా తింటున్న ప్లేట్లోనే చేయి కడిగేసుకుంది. తనకి అంత అవమానం జరిగినా మహేంద్ర గురించి ఏమైనా తెలుస్తుందేమోనని విరాట్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయింది కావ్య. అసలే విరాట్ తనని దూరం పెడుతున్నాడని డిస్టర్బ్గా ఉన్న హాస్నికి కావ్య మాటలు మరింత చిరాకు కలిగించాయి. ఆ చిరాకును దూరం చేసుకునే ప్రయత్నంలో ప్రశాంతత కోసం బాల్కనీలోకి వచ్చింది హాస్ని. చల్లగా వీస్తున్న గాలి, నెలవంకలా కనిపిస్తున్న చంద్రుని చూస్తూ ఉంటే ఒక్క క్షణం ఆమె మనసు తేలికపడ్డట్టు అనిపించింది. కొంత సమయానికి స్నానం చేసి వచ్చి ఏమీ తోచక టీవీ ఆన్ చేసిన హాస్నికి అందులో ప్లే అవుతున్న రొమాంటిక్ సాంగ్ చూడగానే ఆమె విరాట్తో గడిపిన మధుర క్షణాలన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు మెదిలాయి. ఒక్కో జ్ఞాపకానికి ఒక్కొక్క కన్నీటి బొట్టు ఆమె బుగ్గల్ని తడిపేస్తూనే ఉంది. 10 నిమిషాలకి సరిత హడావిడిగా హాస్ని గదిలోకి వచ్చింది. ఆమె అలా కంగారు పడి రావడం చూసి, ఏం జరిగింది అని అడిగింది హాస్ని. చిన్నగా ఆయాసపడుతూ, విరాట్ సార్ వచ్చాడు మేడం అని చెప్పింది సరిత. విరాట్ ఇంటికి వచ్చాడన్న మాట వినగానే ఎంతో ఉత్సాహంతో సోఫా నుండి లేచింది హాస్ని. సరిగ్గా క్షణమైన గడవక ముందే తన మొహంలో కనిపించిన ఉత్సాహం అంతా నీరసంగా మారింది. ఆ విషయం గమనించిన సరిత, మేడం చెప్తుంది మీకే, 2 రోజుల నుండి విరాట్ సార్ ఇంటికి రాలేదని బాధపడుతున్నారు కదా, ఇప్పుడు వచ్చారు. ఆ వగలాడి కావ్యతో మాట్లాడేలోపు మీరు ఒకసారి వచ్చి సార్తో మాట్లాడండి అని చెప్పింది. బెంగళూరుకి వెళ్ళినప్పుడు తప్ప హాస్ని విరాట్ని చూడకుండా ఉన్నదే లేదు. అప్పుడు కూడా ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకునే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకే ఊర్లో ఉన్న ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ని ఏదో ఒక విధంగా ఫినిష్ చేయాలని అనుకొని 2 అడుగులు ముందుకు వేసిన హాస్ని మళ్ళీ ధైర్యం సరిపోక తిరిగి వచ్చి సోఫాలో కుప్పకూలిపోయింది. ఆమె ఎందుకు ఇలా వచ్చి కూర్చుందో అర్థం కాక, ఏమైంది మేడం, వెళ్దాం పదండి, కొన్ని రోజులు సార్ మీతో మాట్లాడలేదు, అంత మాత్రాన ఆయనకు మీ మీద ప్రేమ లేకుండా పోతుందా? మీరు అలిగిన ప్రతిసారి సారే కదా వచ్చి మాట్లాడతారు, ఈసారి మీరే ముందు మాట్లాడండి. మీరు ఇనిషియేట్ తీసుకొని మాట్లాడినందుకు సార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మధ్య పెరిగిన అపార్థాలన్నీ ఇట్టే తొలగిపోతాయి చూడండి అని చెప్పింది సరిత. ఆ మాట విన్న హాస్నికి ఇది జరిగే పనేనా అని అనుమానంగా ఉంది. విరాట్తో తనకి ఏర్పడిన ఎడబాటు కేవలం మాటలతో పోయేది కాదని హాస్నికి బాగా తెలుసు.
ఒక్కసారిగా ఆ నీచుడు మహేంద్ర చేసిన అఘాయిత్యం గుర్తుకు రాగానే హాస్ని కంట్లో నీరు చెంపల్ని తాకాయి. తన మొహాన్ని కిందకు దించేసి, ఇప్పుడు నేను విరాట్తో మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయినా విరాట్ నా కొరకు రాలేదు, నన్ను చూడ్డానికి కాదు. కావ్య వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది, తనతో మాట్లాడడానికే వచ్చాడు. ఈ సమయంలో నేను వెళ్ళి మాట్లాడినా ప్రయోజనం ఉండదు అని చెప్పింది హాస్ని. సరిత మరొక మాట మాట్లాడలోపు చేయి చూపించి ఆమె మాటలకు అడ్డు చెప్తూ, ప్లీజ్ ఇప్పుడు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. నువ్వు మా ఇద్దరి మంచి కోరే దానివని నాకు తెలుసు, కానీ నేను వెళ్ళి విరాట్తో మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. కాస్త తలనొప్పిగా ఉంది, వెళ్ళేటప్పుడు తలుపు దగ్గరకు వేసి వెళ్ళు అని చెప్పింది హాస్ని. ఆ మాటలు విని హాస్నికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక మౌనంగా గది నుండి బయటకు వచ్చింది సరిత. ఆ మరుక్షణమే లేచి తలుపులన్నింటినీ లాక్ చేసుకొని బెడ్ మీద పడిపోయి దిండులో మొహం దాచుకొని గుండెలు పగిలేలా ఏడవసాగింది హాస్ని. విరాట్ని చూడాలని, అతనితో మాట్లాడాలని హాస్ని మనసు ఆరాటపడుతూ ఉంటే విరాట్ తనని చూసి ఎక్కడ చీదరించుకుంటాడో అన్న భయంతో తన కాళ్ళను తానే కట్టేసుకుంది. మరోవైపు హాల్లో విరాట్ కోసం ఎదురు చూస్తున్న కావ్య అతన్ని చూడగానే మొగుడు పిల్లల మధ్య ఏదో జరిగిందని కన్ఫర్మ్గా అనుకుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆరాటం కంటే ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని సంతోషించింది. విరాట్ రాకముందు వచ్చాక అక్కడి వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు. సరిత హాస్ని గదికి వెళ్ళి బాధతో తిరిగి రావడం అన్నీ గమనిస్తూనే ఉంది కావ్య. కావ్య గురించి తెలిసిన సూరజ్ మరియు సరిత ఆమె వైపే కన్నేసి పెట్టారు. విరాట్ సోఫాలో కూర్చోగానే లేని ప్రేమను నటిస్తూ, విరాట్ నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు? అసలు ఏమైనా తిన్నావా లేదా? లేదంటే చెప్పు, ఇప్పుడే సరితతో చెప్పి నీకు నచ్చినవన్నీ వడ్డిస్తాను అంటూ హడావిడిగా సోఫాల నుండి లేచింది కావ్య. ఆమె మాటలను పెడిచెవిన పెట్టి స్టైల్గా సిగరెట్ వెలిగిస్తూ, నువ్వు నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు అని సూటిగా అడిగాడు విరాట్. తన బావ గురించి తెలిసిన డైరెక్ట్గా పాయింట్కి వస్తాడని ఊహించలేదు కావ్య. ఆ కోపంతోనే, ఛీ ఇలా అడుగుతున్నాడు చూడు, ఈయన గారిని చూసి అందరూ వణికిపోవాలా? ఇంట్లో ఉన్న భార్యను సరిగ్గా చూసుకోవడం చేత కాదు, కానీ బయట ఉన్న వాళ్ళపై ఆధిపత్యం చూపించడం మాత్రం బాగా తెలుసు అని మనసులోనే తిట్టుకొని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో, అదేంటి విరాట్ అలా అడుగుతున్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఎలా ఉన్నావో చూసి పోదామని వచ్చాను అని చెప్తున్న కావ్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆ మాట విన్న విరాట్ సిగరెట్ పొగని వదులుతూ, ఆర్ యూ ష్యూర్ అని సూటిగా కావ్య కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. తను వచ్చిన పని ఏంటో కనిపెట్టేశాడేమోనన్న భయం కావ్యని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఆ భయంతోనే ఒక పక్క మాటలు తడబడుతున్నా, అఫ్కోర్స్ నిన్ను చూడ్డానికి కాక నేను ఇంకా ఇక్కడికి ఎందుకు వస్తాను అంటూనే తన మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంది కావ్య. సూటిగా చూస్తున్న విరాట్ చూపులు ఆమెకు గుచ్చుకుంటుంటే వాటిని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, నేను ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చా అని అడిగింది కావ్య. అది నీ ఇష్టం అని చెప్పి విరాట్ కళ్ళు మూసుకొని వెనక్కి వాలిపోయాడు. అతను కళ్ళు మూసుకొని వాలిపోవడం చూసి విరాట్ ఏం ఆలోచిస్తున్నాడో కావ్యకి అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత, థ్యాంక్ యూ విరాట్ అని బయటకు చెప్పి, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని మనసులోనే అనుకుంది కావ్య. ఆల్రెడీ కావ్య మీద కన్నేసి పెట్టిన సరిత వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ విని రాత్రికి కావ్య మ్యాన్షన్లో ఉండటం కరెక్ట్ కాదని కంగారు పడుతూ, అసలు విరాట్ సార్ కావ్యని ఇక్కడే ఉండిపోమ్మని ఎందుకు చెప్పారు? ఇది కరెక్ట్ కాదు. సార్కి మేడంకి మధ్య జరుగుతున్నది కావ్య ఇట్టే కనిపెట్టేస్తుంది. వాళ్ళిద్దరూ విడిపోవాలని అనుకునే వాళ్ళల్లో కావ్య మొదటి స్థానంలో ఉంటుంది. దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటే హాస్ని మేడం పరిస్థితి ఏంటి అని ఆందోళనగా అనుకుంది. విరాట్ కావ్యని మ్యాన్షన్లో ఎందుకు ఉండమన్నాడు? విరాట్ హాస్నిల మధ్య గొడవలు జరుగుతున్నాయని కావ్య కనిపెట్టగలదా? కావ్య మ్యాన్షన్లో ఉండటం వల్ల హాస్ని లైఫ్ ఎలా టర్న్ తీసుకోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.